హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నానండి. ముందుగా మీ అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అయితే ముందు రోజు ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయన్నది మన అందరికీ తెలిసిందే కదా. ఆడవాళ్ళకి ముందు రోజు ఇవన్నీ అయితే క్లీన్ చేసి అయితే అన్నీ పెట్టుకున్నానండి. పూజ దగ్గరన్నీ క్లీన్ చేసి రెడీగా పెట్టుకుంటే నెక్స్ట్ డే వంటలు అయి చేస్తే చాలా త్వరగా అయితే పూజ అయిపోతుంది కదా. అందుకైతే నేను ఒక్కదానే ఉన్నాను కాబట్టి అన్నీ నేను ఒకటే చేసుకోవాలి. ఇక్కడ తోరలు అవి కూడా పోస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాను, మెళ్ళ వేసుకోవడానికి, చేతికి కట్టుకోవడానికి అన్నీ కూడా. ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటామండి, అందుకు అవన్నీ ముందు రోజు అయితే ప్రిపేర్ చేసుకుంటే మనకి చాలా సులువుగా అయితే ఉంటుంది. అలాగే మరుసటి రోజు ఉదయం అయితే మాత్రం పిండి వంటలు అన్నీ వండేసిన తర్వాత అమ్మవారిని అయితే చక్కగా ఎలా అలంకరించుకున్నానండి. మా అమ్మవారి అలంకారం ఎలా ఉంది, నా పూజ ఎలా ఉంది చూసి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా, నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కొత్తగా నా ఛానల్ ఉన్నా కానీ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇలా అయితే కలసం అది కూడా పెట్టుకుంటాం కదా పూజకి. అలా వ్రతం అయితే ఉందండి నాకు, కథ అదైతే చదువుకోవాలి. కలసము అలాగే రూపు ఉంటుంది కదా, లక్ష్మీదేవి అమ్మవారి రూపు, అవన్నీ కూడా మొత్తం పెట్టాను. అలాగే ఫ్రూట్స్, బూరెలు, గారెలు, అప్పాలు, పాలకాయలు, పాయసము, పులిహోర, చలివిడి, వడపప్పు, శనగలు ఇవన్నీ అయితే రెడీ చేశానండి. ఆ రోజు 4కి అయితే లేచాను. అలాగే కొత్త చీర కూడా. ఇవైతే మాత్రం మనం వాయినం ఇస్తాం కదా, వాయినం ఇవ్వడానికి బూర్లు కూడా పక్కన తాంబూలము, బూర్లు, బ్లౌజ్ పీస్ అన్నీ అయితే ప్లేట్లో పెట్టుకున్నాను. అన్నీ అరేంజ్ చేసి అయితే పెట్టానండి. చెంబు అయితే వాయినం ఇవ్వడానికి చెంబుతో వాటర్ కావాలి కదా అది. అలాగే పువ్వులు, ఈ పువ్వులన్నీ కూడా మా ఇంటి దగ్గర అయితే పూసినాయండి. కొన్ని గులాబీలు, అమ్మవారికి ఇచ్చిన మల్లెపూల మాల అయితే మాత్రం బయట నుంచి తీసుకొచ్చాం, కానీ మిగిలినవన్నీ మా ఇంటి దగ్గర పూసిన పువ్వులే. ఇలా అలంకరించుకుంటే మా అమ్మవారికి దిష్టి కూడా తగులుతుందేమో అనిపిస్తుంది. అందుకే చిన్న దిష్టి కూడా పెట్టాను, మీకు ఎవ్వరికి కనిపించట్లేదు. అమ్మవారికి చిన్న దిష్టి కూడా పెట్టానండి. నేనైతే శ్రావణ శుక్రవారం మొదటి వారం అయితే పూజ చేసుకున్నానండి. రెండో వారం అయితే నాకు కొద్దిగా పనులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు లేట్ చేయడం, ఫస్ట్ వచ్చిన వారం చేసుకుంటే చాలా మంచిదని అయితే చేసేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంతకుముందు అయితే నోటితో చదవటం, మంత్రాలు అవన్నీ ఉండేది కదా కథ అది. ఇప్పుడు అలాగే ఏం లేదు, ఫోన్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. అలాగే పూజ అయిపోయిన తర్వాత వాయినం అయితే ఇవ్వాలి కదా, మా అక్కనైతే పిలిచానండి, తను వచ్చింది. తాంబూలం, వాయినం అన్నీ కలిపి తనకి ఇచ్చేస్తున్నాను అనమాట. పూజ అయిన తర్వాత ఇవన్నీ అయ్యే వరకు మనం అంటే ఉపవాసంతో ఉండాలండి, ఏమీ తాగకూడదు, ఏమీ తినకూడదు. ఆ రోజైతే మాత్రం నాకు 9 అయితే అయ్యింది, అంటే చాలా త్వరగా అయినట్టే లెక్క. నేను ఎప్పుడూ తెల్లవారుజామున 4 కల్లా లేచానండి, పిండి వంటలు చేయడానికి, అవన్నీ శుభ్రం చేయడానికి మొత్తం అంతా. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఆ రోజైతే మాత్రం చాలా హ్యాపీగా చేసుకోవాలనిపిద్ది. ఆడవాళ్ళకైతే మాత్రం శ్రావణ మాసంలో వచ్చి శుక్రవారాలు అంటే కనుక చాలా ఇష్టపడతారు. శుక్రవారాలు, మంగళవారాలు, అలాగే శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఎంతో కళగా ఉంటుందండి. వాయినం అయితే ఇచ్చేసుకుని మా అక్క అయితే గుడికి అయితే వెళ్తుందండి. తన బళ్ళారి దుర్గమ్మ గుడికి వెళ్తాను వస్తావా అని అడిగింది. ఆ రోజైతే నాకు ఊర్లో అమ్మవారి గుడి ఉందండి, మారమ్మ తల్లి గుడి. ఆ గుడికి వెళ్ళి రావాలి, ఇంకా చాలా పని అయితే ఉంది. అందుకు నాకు ఈరోజు కుదరలేక వచ్చే వారం అయితే వెళ్తాను నేను అన్నాను. సర్లే అయితే తను ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోయిందండి, వాయినం తీసుకుని అయితే వెళ్ళిపోయింది. ఎంత చక్కగా చేసుకున్నా, ఎంత బాగా చేసుకున్నా పూజను అయితే మాత్రం అంటుంది. ఆ అమ్మవారు ఎవరింటి దగ్గర ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకున్నా కానండి, అమ్మవారిని రెడీ చేస్తే ఏ పూజ గదైనా సరే ఎంతో చక్కగా, ఎంతో బాగా అనిపిస్తుంది కదా. ఆవిడ దగ్గర లక్ష్మీకాళే అంతండి, లక్ష్మీదేవి అని అందుకే వచ్చింది మా పేరు. మా అక్క నిన్న మాత్రం మెమరీగా ఉండిపోతుంది, అయితే మాత్రం చిన్న బిట్ అయితే తీశాను. నేనైతే మా ఊర్లో అమ్మవారి గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోయానండి. ఊర్లో పాయసం అదన్నీ చేశాను కదా, కొబ్బరికాయ, అరటిపళ్ళు, బ్లౌజ్ పీసు, గాజులు అవన్నీ కూడా తీసుకెళ్ళి అయితే ఇస్తానండి ఆ రోజు నేను. అలా మొత్తం అయితే అంతా రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల అంతా చేశాను, కానీ అమ్మవారికి నాకు కూడా ఒక సెల్ఫీ కూడా తీసుకోలేదు. ఫోటో తీసేవాళ్ళు అయితే ఎవ్వరు లేరు కదని అయితే మాత్రం ఒకటి తీసుకున్నానండి. గుడికైతే బయలుదేరాలి. ఇంకా మా వారు, మా మామయ్య గారు వాళ్ళందరూ టిఫిన్లు అయ్యి కానిచ్చేసుకుని పొలంలో పనుందని అయితే వెళ్ళిపోయారు. ఎవ్వరు లేరు, ప్రశాంతంగా అయితే పూజ చేసుకునే రోజు ఇంటి దగ్గర. అలాగే చేతికి తోరం కట్టుకుంటాం కదా, ఈ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఈ పువ్వులతో అయితే కట్టుకున్నాను. ఈరోజు మా పూల చెట్టు అయితే మాత్రం అసలు ఎన్ని పువ్వులు పూసిందో, అమ్మవారే అన్ని పూయించిందో అనిపించింది. మొన్న ఒకరోజు చెప్పాను కదా 3 days బ్యాక్, ఎక్కువ పూలు పూసిన తర్వాత షూట్ చేస్తానండి అని, కానీ షూట్ చేయడం మర్చిపోయాను. నెక్స్ట్ టైం తప్పకుండా షూట్ చేసి పెడతాను. ఊర్లో అమ్మవారి గుడి అండి ఇక్కడ. అమ్మవారు మారమ్మ తల్లి అనమాట అండి, మారమ్మ అమ్మవారు అనమాట. మారమ్మ తల్లి గుడికి అయితే అప్పటికే చాలామంది వచ్చారు, వెళ్ళారు.
ఆ రోజు ఆకుపూజ చేయించారు. అమ్మవారిని చూడడానికైతే 2 కళ్ళే సరిపోలేదు. ఎంత చక్కగా ఉన్నారో మీరు కూడా చూసి ఒక నమస్కారం అయితే చేసుకోండి. మా ఊరు మారమ్మ అమ్మవారి అలంకారం మీకు నచ్చిందా? ఆకుపూజ కూడా చాలా బాగా చేశారండి. ఒకసారి మీరు కూడా నమస్కారం చేసుకోండి. ఇలా ఈ సంవత్సరం శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ అయితే మాత్రం చక్కగా చేసేసుకున్నానండి. నేను చాలా హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం. ఎందుకంటే ఇల్లంతా కూడా చాలా శుచిగా శుభ్రంగా అన్నీ పెట్టుకుని ఫస్ట్ వారం చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట అయితే ఇలా త్రిశూలం అమ్మవారి పాదాలు 2 ఉంటాయండి. ఈ 2 పాదాలకి త్రిశూలాన్ని కూడా నమస్కారం తప్పకుండా చేసుకోవాలి. ఆ పాదాల దగ్గర నీళ్ళు తల మీద చల్లుకుంటే మనం చేసిన మహాపాపాలన్నీ కూడా పోతాయని ఒక నమ్మకండి. గుడి బయట నుంచి కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో. చాలా చక్కగా ఉంటుంది గుడి అయితే మాత్రం. గుడి అయితే ఇలా ఉంటుందండి. రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట గుడి. మంచిగా పెయింట్స్ అవి వేసారు కదా, చాలా కొత్తగా ఉంది అయితే గుడి మాత్రం. పక్కనే పొలాలు ఉంటాయండి. చాలా చల్లగా ఉంటుంది. వస్తే మాత్రం ఇంటికి వెళ్ళాలని అయితే మాత్రం అస్సలు అనిపించదు. ఇదైతే రోడ్ అండి. మా ఊర్లో ఇక్కడే బస్ స్టాప్ అనమాట. ఇక్కడే బస్సులు అయ్యి ఆగుతాయి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. ఓకే, బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.